ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 10/6/2025 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసము, శుక్లపక్షము, చతుర్దశి, మధ్యాహ్నం 11:33 వరకు ఉండి తదుపరి పౌర్ణమి ప్రారంభమవుతున్నది, అనగా జ్యేష్ఠ పౌర్ణమి. అనురాధ నక్షత్రం సాయంకాలం 5:59 వరకు ఉండి తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 6:29 నుంచి 8:15 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:20 నుంచి 9:13 వరకు, తిరిగి రాత్రి 11:10 నుంచి 11:54 వరకు, వర్జము రాత్రి 12:05 నుంచి 1:49 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:24 నుంచి 5 గంటల వరకు, సూర్యోదయం 5:44కి, సూర్యాస్తమయం 6:46. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు. కష్టము, నష్టము, అవమానము, తొందరపాటుతనం, వివాదాలకి హేతువయ్యే అవకాశం. మీకై మీరే మంచి వాళ్లను కూడా చెడ్డవాళ్లుగా మార్చుకొని శత్రువుల బెడద పొందుకోబోతున్నారు, జాగ్రత్త. లాటరీలు, జూదము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, ప్రయాణాలు, తీర్థయాత్రలు నష్టాన్ని కలిగిస్తాయి. ప్రయాణం పెట్టుకోకూడదు. కళాకారులకు, క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో ఇబ్బందులు తప్పకపోవచ్చును. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినపదాలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెర్ల వారికి, రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా నష్టాలు ఎక్కువగా కనబడుతున్నాయి, జాగ్రత్త. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాట్ జర్నలిస్టుల వారికి నష్టాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమకు నష్టాలు పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి, తస్మా జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కూడా కష్ట నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా వ్యతిరేకమైన ఫలితాలు కనబడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. నీటి సంబంధ ప్రమాదం, అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడవచ్చు, జాగ్రత్త. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమిటీ, ఎట్టి వయసులు పెట్టుబడి పెట్టకూడదు, నష్టాలు పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టదాయకంగా చెప్పబడుతోంది, తస్మా జాగ్రత్త. తల్లిదండ్రుల మాట వినండి. ఆస్తి పంపకాల గురించి గొడవలు అవసరము లేదు, తస్మా జాగ్రత్త. ఈ రాశి వారు భగవద్గీత పారాయణం ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు తప్పకుండా భగవద్గీత పారాయణం, వినాయకుడు దేవాలయ సందర్శన చేసుకోవడం చాలా మంచిది. వీరికి 4 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, ధనగనక వస్తువాహన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, తీర్థయాత్ర సేవన, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చేటువంటి అవకాశం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కూడా మంచి ఉద్యోగ లాభం ఉంటుంది. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం బలంగా కనబడుతుంది. మంచి ఆరోగ్యవంతమైన శుభ లక్షణం. ధనకనక వస్తువాన ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెర్ల వారికి లాభదాయకమైన స్థితి. రైతన్నలకి పంట లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవచ్చు. వృత్తి ఉద్యోగాలు లాభాలు బలంగా ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలవంతమైన శుభస్థితి. రోగనాశనం, రుణ విమోచనం, ఆనందకరమైన సంపద పొందుకోవడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి పొందుకోవచ్చు. ఈరోజు చాలా మంచి శుభదినంగా చెప్పబడుతోంది. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వీసా సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. అనేక రకాల ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
మిథున రాశి వారికి అనేక రకాల ఆర్థిక లాభాలు, అనేక రకాల ఉద్యోగ అవకాశాలు, విద్యా సంపన్నత, అటు పోటీ పరీక్షలు కానీ, ప్రమోషన్ పరీక్షలు కానీ, ఐఎల్స్, జిఆర్, టోఫెల్, బ్యాక్లాగ్స్ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ ఏవైనా సరే తప్పకుండా మంచి అభివృద్ధిని, మంచి అనుకూలతని, ఉత్తీర్ణత శాతాన్ని పెంచుకునే అవకాశం, బెస్ట్ ర్యాంకు పొందుకోగలిగే అవకాశాలు కనబడుతున్నాయి. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చిన అవకాశాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. శుభకరమైనటువంటి వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. బంధుమిత్రుల సమాగమం, ఆనందకరమైనటువంటి ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, విదేశయానం, విదేశాలు కూడా సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్ PR పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి, కళాకారుల క్రీడాకుల లాభాలు, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లి వారికి అభివృద్ధి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజు మీకు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, శత్రునాశనం, మిత్రలాభం, ధనయోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వద్దల సమసిపోవడం, అనేక రకాల ఆనందాది అదృష్ట యోగాల పరంపర, ధన ధాన్య వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు. అదృష్టవంతమైన శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభకరమైనటువంటి వైవాహిక జీవనానందం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, సంతాన యోగం, విదేశాలకు వెళ్ళగలిగే అవకాశాలు, విద్యా పరిపూర్ణత, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశం, కళాకారుల క్రీడాకులకి లాభం, సినిమా రంగంలో వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమల అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిలో చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభాలు పొందుకునే అవకాశాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా మంచి లాభాలు, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, వివాహ యోగం, సంతాన ప్రాప్తి పొందుకోవడం, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి ఆదరణ, ఆనందాది అదృష్ట యోగాలు. ఇది చాలా మంచి శుభదినంగా చెప్పబడుతోంది. విద్యా ఉద్యోగ వ్యాపార విదేశీయాన శుభస్థితిగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పర్వాలేదు, కాస్త జాగ్రత్త, ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ పెట్టండి. ఖర్చుని నియంత్రించుకునే ప్రయత్నం చేయండి. ఖర్చుని కాస్త నియంత్రించుకోవాలి. అధికమైనటువంటి ఖర్చు ఒక్కొక్కసారి మీకు ఇబ్బంది కలిగిస్తుంది. కుడి పాదానికి శస్త్రచికిత్స అవసరం రావచ్చేమో, ఆ విషయానికి ఒకసారి మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. ఏదేమైనా కొద్దిగా జాగ్రత్తలు పాటించే ప్రయత్నాన్ని చేయాలి. ఇక వ్యాపారపర విషయాల్లో వస్తే, భాగస్వామి వ్యాపారంతో, పార్ట్నర్షిప్తో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆయన చెప్పిందే, వారు చెప్పిందే కరెక్ట్ అనుకోకండి. మీరు స్వీయ నియంత్రణ, పర్యవేక్షణ కూడా ఉండాలి. తద్వారా మీకు అనుకూలంగా ఉంటుంది. కన్సల్టెన్సీ ఆధారపడకండి. మ్యారేజ్ బ్యూరో నుంచి జాగ్రత్త, సమాచారం వచ్చినా 1కి 10 సార్లు మళ్ళీ రీచెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ పర్వాలేదు, పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలికమైన పెట్టుబడి. డే ట్రేడింగ్ చేస్తా, పొద్దున పెట్టగానే 10ంటికి క్లోజ్ చేస్తా, సాయంత్రం కల్లా 10 లక్షలు వస్తాయి. ఇంపాసిబుల్. ఉన్న 10 రూపాయలు కూడా పోతాయి. జాగ్రత్త. దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి, లాభం. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. సముద్ర ప్రయాణం, నీటి ప్రయాణం చేయకండి, మంచిది కాదు. అనవసరమైన ఇబ్బందులు ఏర్పడే సూచనలు కనబడుతున్నాయి, కాస్త జాగ్రత్త. రాజకీయ నాయకులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ ముఖ్యంగా కళాకారుల క్రీడాకులకు ఇబ్బంది కలిగే అవకాశాలు, అప్రమత్తంగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అవమానం, ఆర్థిక నష్టం. దొంగ వైద్యుల బెడద, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా నష్టం జరిగే అవకాశం. లేనిపోని అనవసరపు అనర్థాలు, అభిప్రాయ భేదాలు, సోదరుల మధ్య వ్యతిరేకత, కుటుంబ సభ్యులతో మీరు మమేకమ ఉండండి, మౌనంగా ఉండండి, అనుకూలంగా ఉంటుంది. అనవసర వాద వివాదాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి, జాగ్రత్త. నోరు కట్టడి చేసుకోండి. తినే విషయంలోనూ, మాట్లాడే విషయంలో అనుకూలంగా ఉంటుంది. ఆ విషయాన్ని గమనించుకోండి. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు, ఈవెంట్ మేనేజ్మెంట్, బోర్బావులతో వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్,
ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి జాగ్రత్తలు పాటించండి. పర్వాలేదు, వ్యాపార నష్టం లేదు కానీ పర్వాలేదు, కానీ అత్యుత్సాహం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. అంటే కొన్ని విషయాల్లో తీవ్ర ఇబ్బందులు, కొన్ని విషయాలు సామాన్య ఫలితాలు, కొన్ని విషయాలు అత్యుత్తమ ఆర్థిక లాభాలు ఉన్నాయి. విద్యార్థులకి ఇతరుల మీద ఆధారపడకపోతే బెస్ట్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది, చూసుకోండి. కాబట్టి చాలా అప్రమత్తం ఉండడం మీకు మంచిదని చెప్పబడుతోంది. ఏదేమైనా ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగ ఒత్తిడి ఉంటుంది, కానీ ఉద్యోగ బాధ్యత, ఉద్యోగ భద్రత మీకు అనుకూలంగా ఉంటుంది. ఇదంతా మీకు కాస్త ఓపిక పెంచుకోవాలన్నటువంటి ఆలోచన చెప్తూ విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం వల్ల సమస్యలు వాటిందరికి అవే పరిపూర్ణమైనటువంటి శుభాన్ని కలిగించుకుంటాయి. కాబట్టి తప్పకుండా మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. వీలైతే ఎవరికైనా కాస్త పాలు పెరుగు దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి సామాన్య ఫలితాలు చెప్పబడుతుంది కాబట్టి దైవనామస్మరణ, భగవద్గీత పారాయణం మీకు మంచిది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యారాశి వారికి ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, బంధులాభ, మిత్ర సౌఖ్య, రోగనాశన, రుణ విమోచన, ఆనందయోగం, తీర్థయాత్ర సేవన, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, శుభవార్త శ్రవణం, వివాహ యోగ్యత, సప్తంతాన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదంబుల ధన ప్రాప్తి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆర్థిక, ఆధ్యాత్మిక ఆనందాది అదృష్ట యోగాలు, శుభకరమైనటువంటి సంతాన ప్రాప్తి, వైవాహిక జీవనానందం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి అనుకూలత. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి, యజ్ఞయాగాది క్రతువులు చేసే అవకాశం, ఆనందాది అదృష్ట యోగం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకునే అవకాశం ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కూడా మంచి మాట తీరు, వ్యవహార లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానం, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, విదేశాల్లో నూతన గృహప్రవేశ యోగం, ధనం, ఆనందము, ఆరోగ్యము, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ ప్రాప్తి, నూతన వ్యాపార లాభం, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలో అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువు వృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా మంచి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యుత్తమ శుభయోగాల పరంపర పొందుకునేటువంటి శుభతరుణం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి మంచి పట్టుదల, కార్యశీలత, వ్యవహార విజయం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విహారయాత్రలు, వినోదయాత్రలు, తీర్థయాత్రలు, యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించడం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, గొప్ప వ్యక్తులతో పరిచయము, అనుకూలమైన ఆర్థిక ప్రయోజనం, ధనయోగము, ఐశ్వర్యము, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునేటువంటి అవకాశాలు బలం కనబడుతున్నాయి. తప్పకుండా ఈ రోజంతా మీకు అనుకూలవంతమైన శుభయోగం చెప్పవచ్చు. ఆనందాది అదృష్ట యోగాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో మంచి లాభాలు పొందుకునే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడకు లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆదరణ, ఆర్థిక లాభం, ఆనందయోగం, వృత్తి, విద్యా, ఉద్యోగాదుల్లో కూడా శుభయోగం, విదేశీయానం అనుకూలంగా ఉంటుంది. వీరికి 6, 8 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
ధనుసు రాశి వారు జన్మజాతకాన్ని తప్పకుండా చూయించుకోండి. జన్మజాతకం చూయించుకోవడమే మీకు చాలా మంచిది అన్న విషయాన్ని గుర్తించండి. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, అనవసర వాహన వేగం, మద్యపాన సేవనం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా మారడం నష్టాన్ని, అలాగే రాత్రిపూట ఆడపిల్ల బయటికి వెళ్ళడం ప్రమాదాన్ని కలిగిస్తుంది. జుగుప్సాకరమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం మీకు నష్టదాయకంగా చెప్పవచ్చు. అనుకోని ఇబ్బందులు, రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. కళాకారుల, క్రీడాకుల నష్టం, సినిమా రంగంలో ఇబ్బంది, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ నష్టాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలు విద్యా నష్టాన్ని, ఉద్యోగ నష్టాన్ని, అనవసర ప్రయాణాలని నష్టాన్ని కలిగించుకుంటారు. సోదరుల మధ్య భేదాభిప్రాయాలు, కోర్టు వరకు వివాదాలు వెళ్ళిపోతాయి. కోర్టుకు గనక వివాదాలు వెళ్ళిపోతే మళ్ళీ ఒక 10-20 సంవత్సరాల వరకు మీ కోర్టు సమస్య తీరదు కాక తీరదు. నువ్వు ఎంతైనా చెప్పు, ఎంతమంది జడ్జీలు మారినా సరే నీ కేసు చివరికొచ్చి మళ్ళీ మొదటికి సంవత్సరానికి నీ పిలిస్తే 2 సార్లు పిలుస్తారు. అలా 10-15 సంవత్సరాల తర్వాత నీ కేసు హియరింగ్కి వచ్చిన, దాని తీర్పు రిజర్వ్గా పెట్టిన, ఇంకో 10 ఏళ్ల తర్వాత, అంటే మొత్తం మీద ఒక 25 సంవత్సరాల తర్వాత నీకు దాని తీర్పు వస్తుంది. ఇది మనకి సామెత చెప్తుంటారు, రావాల్సిన రైలు జీవితకాలం లేటు అని. తీర్పు కూడా అంతే, రావాల్సిన తీర్పు జీవితకాలం వ్యర్థమైన తర్వాత వస్తుందని అర్థం. అందుకనే మధ్యవర్తిత్వం ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలి. సమస్యలో ఎవరో ఒకరు తప్పు చేశారు, అసలు వేరే ఇంకే మాట లేదు. ఇద్దరు తప్పు చేసి కోర్టుకు వెళ్ళారంటే తప్పకుండా ఎవరో ఒకరు తప్పు చేసినట్టే, ఒకరు మంచి చేసినట్టే. అది మనస్సాక్షి తెలుసుగా. తప్పు చేసిన వాడు నీ పిల్ల, నీ పాపలు రోగ్రస్తులై నాశనం అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. అంటప్పుడు మధ్యవర్తి ద్వారా సమస్య పరిష్కరించుకుంటే ఏమవుతుంది అంటే, దొంగ సాక్ష్యాలు చెప్పి తప్పు చేసిన వాడు బతకాలనుకుంటాడు. ఆ లాయర్లకు కానీ, ఆ తీర్పిచ్చిన న్యాయమూర్తులకు కానీ, ఆ తప్పు చేసిన వాడికి కానీ, తప్పును సపోర్ట్ చేసిన వాళ్ళకైనా సరే ధర్మం అనేది ఒకటి ఉంటుంది, అది మిమ్మల్ని నాశనం చేయక తప్పదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. బట్ ఏదేమైనా సరే అటువంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ రాశి వారికి నష్టము, కష్టము, అవమానం, చికాకులు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి జాగ్రత్త. కోర్టు వైపు వెళ్ళకండి, నష్టాలు పొందుకోకండి. విద్యా, ఉద్యోగ, వ్యాపారం జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్ వైపు వెళ్ళకూడదు. లాటరీకి, జూదానికి దూరంగా ఉండండి. వ్యాపార భాగస్వామ్యం జాగ్రత్త. అన్ని రకాల వ్యాపారాలు అప్రమత్తంగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ కూడా నష్టాలకు ఉన్నాయి. ఈ రోజు భగవద్గీత పారాయణం చేయడం మంచిది. 6 నుంచి 11 అధ్యాయాలు చదవండి, చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఎవరికైనా పాలు, పెరుగు, పళ్ళు దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 6:34 నుంచి 7:51 మధ్య కాలంలో, తిరిగి సాయంకాలం 5 గంటల నుంచి 6:19 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 7, 8 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్టవంతులు, ఆనందం, ఆహ్లాదకర వాతావరణం, కుటుంబ శ్రేయస్సు, ధనయోగము, ఐశ్వర్యము, ఆనందము, రావలసిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సినటువంటి ధనము గాని, వస్తువు గాని తీర్చివేయగలిగే అవకాశం, రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులొకటవడం, భార్యాభర్తల మధ్య అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, శుభకరమైన వస్తు వాహన సౌలభ్యం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో, స్వదేశంలో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడకు అభివృద్ధి, రైతన్నలకి పంట లాభము, పూలు, పళ్ళు కూరలు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆనందాది కార్యసిద్ధి, వ్యవహార లాభాన్ని పొందుకోగలిగే అవకాశాలు బలంగా ఉంటున్నాయి. తప్పకుండా మీకు ఆనందం, ఆరోగ్య, ఐశ్వర్య, శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. ఈ రాశి వారికి ఈ రోజు, ప్రతిరోజు కూడా అదృష్టం చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి.
అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, బంధుమిత్రుల సమాగమం, పిల్లల వల్ల గౌరవము, సంతానం లేని వారికి సంతాన వార్త, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వజ్ర వైఢూర్యాది శుభ వస్తువులు కొనుగోలు చేసే అవకాశం, ఇంట్లో ఏదైనా మంగళప్రదమైనటువంటి శుభకార్యం జరిగే అవకాశాలు, ఆనందాది అదృష్ట యోగాలు, ధనధాన్య వృద్ధి, ఆనంద యోగం, ఐశ్వర్యాన్ని పొందుకోవడం, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానం, బంధుమిత్రుల సమాగమం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచ, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ అభివృద్ధి, స్వదేశంలో విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. నూతన గృహయోగము, శత్రునాశనం, మిత్రలాభం, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, బంధుమిత్రులతో అనుకూలవంతమైన శుభయోగాలు. ఈరోజంతా బాగా కలిసి వచ్చే అవకాశం చెప్పవచ్చు. వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా, వృత్తిపరంగా కూడా అనుకూలత, ఆనంద యోగాలు పొందుకునే శుభయోగం. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెల దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా మంచి శుభమైన రోజు. ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, సినిమా ప్రపంచ వ్యాపార లాభం, రాజకీయ రంగుల అభివృద్ధి, కళాకారుల క్రీడా లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ వారికి శుభవార్త వినవచ్చు. ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి, రైతన్నలకు కూడా మంచి పంట లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు ఉన్నాయి. ధనము, ఆనందం, ఆరోగ్యం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ లాభం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునేగలిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వరకు కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మర్జెంట్లకి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగస్తులకి, విద్యార్థులకి అనుకూలత, ఆర్థిక లాభం, ఆనందయోగం, జ్ఞాన సంపద పొందుకునే శుభతరుణం. కోర్టు వివాదాలు సమస్యపోతాయి. కుటుంబ సభ్యులతో అనుకూలవంతమైన ఆనంద శుభయోగాలు. ఈరోజు బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 9 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.